హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా హెల్తీగా మామిడి తండ్ర ఎలా చేయాలో చూద్దామండి. బెల్లం అలాగే మామిడి పండు ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. టేస్టీ మ్యాంగో జెల్లీ అయితే ఇంట్లో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మామిడి పండు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారండి? చక్కగా ఈ విధంగా చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. బయట కొనే పని లేకుండా ఈ సమ్మర్లో చక్కగా మనం ఒక్కరోజు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జెల్లీని అయితే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. మీరు కూడా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా మ్యాంగో జెల్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. నేను ఈ మ్యాంగో జెల్లీస్ చేయడం కోసం 1 కేజీ బంగనపల్లి మామిడిపల్లి తీసుకున్నానండి. పీచు లేని మ్యాంగోస్ ఏవైనా పర్వాలేదు, బాగా స్వీట్ ఉన్న మ్యాంగోస్ తీసుకోండి. న్యాచురల్గా పండించేవి అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కొనుక్కోండి. కెమికల్స్తో పండించేవి కంటే న్యాచురల్గా పండించేవి అయితే బాగా స్వీట్ ఉంటాయి. ఈ విధంగా తీసుకున్న మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న కేజీ మ్యాంగోస్కి పల్ప్ అయితే ఇంత వచ్చిందండి. దీనిని కప్స్ క్వాంటిటీలో ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లోకి 3 కప్స్ మ్యాంగో పల్ప్ని తీసుకోవాలి. దీనిని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. పీచు ఉన్న మ్యాంగోస్ ఏమైనా తీసుకుంటే ఖచ్చితంగా వడకట్టుకోండి. వడకట్టుకోవడం వల్ల పీచు ఏమైనా ఉంటే చక్కగా మనకి జల్లెల్లో ఆగిపోతుంది. చూసారు కదా, బంగనపల్లి మ్యాంగోస్ అయితే మాత్రం పీచు ఏమి ఉండదు కాబట్టి చక్కగా స్మూత్గానే ఉంటుంది. ఇలా స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 3 కప్స్ మ్యాంగో పల్ప్కి 1/2 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉంటే సరిపోతుంది. లేదు స్వీట్ తక్కువ ఉంది అనుకుంటే మాత్రం 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. చూసారు కదండి, బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లం వాటర్ చక్కగా దిగుతూ కొద్దిగా మ్యాంగో పల్పు పల్చగా అవుతుంది. దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మామిడి తాండ్రలో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే అండి, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. కలపకపోతే అడుగున మాడిపోతుంది. అలాగే మనకి మామిడి తాండ్ర ఫ్లేవర్ కూడా మారిపోతుంది. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరిగి మరి కాస్త పలుచబడుతుంది. లో ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదండి, ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే నాకు ఈ విధంగా కొద్దిగా థిక్గా అయ్యింది. ఇప్పుడు దీని కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకుందాము. కొద్దిగా మ్యాంగో పల్ప్ని తీసుకొని ఒక ప్లేట్లో యాడ్ చేసుకుంటే చూడండి, ఈ విధంగా మ్యాంగో పల్ప్ అనేది మనం ప్లేట్ని పైకి ఎత్తినప్పుడు కిందకి జారిపోతే మరి కాసేపు ఉడికించుకోవాలండి. చూసారు కదా, మరొక 5 నిమిషాలు నేను ఉడికించుకున్నాను. మరొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాను. చూసారు కదా, మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మ్యాంగో పల్ప్ అనేది కిందకి ఏం జారట్లేదు. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఓవరాల్గా ఒక 20 మినిట్స్ అండి, అంతకంటే ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు. టైము చక్కగా మనకి కుక్ అయిపోతుంది. మ్యాంగో ప్యూరీ చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 ప్లేట్స్లో యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎక్కడ గ్యాప్స్ ఏం లేకుండా చక్కగా ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అదేవిధంగా నేను మరొక ప్లేట్లో కూడా తీసుకున్నానండి. నేను చేసుకున్న కేజీ మ్యాంగోస్కి 2 ప్లేట్స్ మామిడి తండ్ర వచ్చింది. చూసారు కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని ఎండలో ఒకరోజు పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, నేను ఒకరోజు పెట్టుకున్నాను, పర్ఫెక్ట్గా ఎండిపోయాయి. రెండో రోజు పెడితే మళ్ళీ ఏంటంటే మామిడి తండ్ర అనేది బాగా గట్టిగా వస్తుంది. మామిడి తాండ్ర కొంచెం మెత్తమెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా.
చూడండి ఒక్క రోజుకే చక్కగా ఈ విధంగా ఆరిపోయాయి. మనం ఫింగర్తో చక్కగా దాన్ని టచ్ చేస్తే చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే మనకి మామిడి తాండ్ర రెడీ అయిపోయినట్టే. చూడండి దీని సైడ్స్ని చక్కగా ఈ విధంగా చాకుతో లైట్గా ఎడ్జెస్ని రిమూవ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేసింది. ప్లేట్కి మాత్రం ఖచ్చితంగా నెయ్యి కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ సరిగా రాదు. దీనిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. షుగర్తో కాకుండా ఈ విధంగా బెల్లంతో ట్రై చేయండి. బెల్లంతో అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా మనం బయట కొనే మ్యాంగో జెల్లీలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసేయండి. అదేవిధంగా మనం వేసుకున్న రెండో ప్లేట్ కూడా చూడండి చాలా పల్చగా ఎంత చక్కగా వచ్చేసిందో. నెమ్మదిగా చాకుతో లైట్గా సైడ్స్ తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి పల్చగా పొరలాగా ఎంత బాగా వచ్చిందో. అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్ర రెడీ. తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.